గ్యాస్ సరఫరాలో ఎక్కడా అంతరాయం ఉండదు అన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. సంక్షోభ సమయంలో అంతా బాధ్యతతో వ్యవహరించాలి అన్నారు. గ్యాస్ కొరత ఒక్కో రోజుకో వారానికో పరిమితమయ్యేది కాదు. యుద్ధ పరిణామాల నేపథ్యంలో అంతా చాలా అప్రమత్తంగా ఉండాలి అన్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు మంత్రి. అంతరాయం ఎక్కడా ఉండదు. అయితే ఈ రోజున్న సంక్షోభాన్ని మనం ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరం కూడా ఒక బాధ్యతతోటి వ్యవహరించాలి. ఈ కొరత ఒక్క రోజు కోసం కాదు, ఒక వారం కోసం కాదు. రాబోయే రోజుల్లో నిన్న ఖతార్లో జరిగిన దాడి చూస్తే మనకి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఆయిల్ విషయంలో, ఎల్పిజి విషయంలో, సిఎన్జి విషయంలో ఖచ్చితంగా ప్రజలు కొంత సాక్రిఫైస్ అనేది సిద్ధం అవ్వాలి అనేది మనం ప్రిపేర్డ్గా ఉండాలి. సాక్రిఫైజే కాదు, ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్ ఏంటనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనకి సోలార్ వచ్చింది, బయోగ్యాస్ ఉంది, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఉంది, పిఎన్జి ఉంది. మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మధ్యాహ్నం సమీక్షించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, అర్బన్ ప్రాంతాల్లో మనం పిఎన్జికి కన్వర్ట్ అయ్యే విధంగా ఎవరైతే గ్యాస్ సిలిండర్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా కన్వర్ట్ అయ్యే విధంగా మనం కొత్త పాలసీ తీసుకొద్దామని ఈరోజు ఒక డెడ్ లైన్ కూడా ఇచ్చారు మాకు.